ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం. తమాషకు తేలే, చెక్కిలి గింతల కోసం తేలే. నేను అన్నాడు ఉద్యమంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కారు లైట్లకు కనబడతా ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకోవద్దు, సాగు సమస్యలకు పరిష్కారం కాదు అని. అవి చూసి మేము కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడ్చినాం. 60 ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి. తెలంగాణ వస్తే తప్ప బతకమని సిరిసిల్లలో ఒకటే రోజు 11 మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నేను 50 లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామని ఒక ఏడాది దాకా చావకుండ్రి, తెలంగాణ వచ్చేదాకా బతకండి, మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసుకునే యూనిఫామ్లు కావచ్చు, పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు, పథకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం. చేనేత మిత్రులు లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం. మీరు చూస్తూ ఉన్నారు, గత 7-8 సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి. పవర్ లూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం. ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని, రైతులను పెట్టుకొని చేసినాం. నేను వ్యవసాయ స్థిరీకరణ అని ఒక మాటలో చెప్పిన, దేశంలో ఎవ్వరు కూడా పిలువనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం. ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది. ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు. కానీ 3 నెలలనే ఇంత మార్పు జరిగితే, పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం అన్యాయం, ఏం గరి. ఆనాడు సమైక్య పాలకులు ఇచ్చినాం, ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైందని. నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తూ ఉన్నా, మీరు మళ్ళీ బతకాలంటే మీ తరఫున కొట్లాటోళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది. ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఇలా ఆలోచన చేయాలి. ఓటు ఏదో తమాషకేయద్దు. మొన్న కూడా కొంతమంది తమాషకేసిండ్రు. ఏమైంది, కరెంటు బాగా అయింది, మంచినీళ్ళు బాగా అయింది, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, ఇక బాధ లేదు, వీడేమో ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాశ కట్టి చేయి చాపింది. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే.